వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. శాతవాహన సామ్రాజ్యం గురించి బహుశా దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. వందల సంవత్సరాల పాటు యావత్ దక్షిణ భారతదేశాన్ని ఒకే తాటి పైకి తెచ్చి పరిపాలించిన మహాసామ్రాజ్యమది. కాని క్రీస్తు శకం 3వ శతాబ్దం ప్రారంభమయ్యేసరికి ఆ సామ్రాజ్యం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. అవును, అప్పటివరకు ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న ఆ భారీ భూభాగంలో అకస్మాత్తుగా ఒక పెద్ద రాజకీయ శూన్యత ఏర్పడింది. కరెక్ట్. మరి ఆ శూన్యతను ఎవరు పూరించారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆ సమయంలో అధికారాన్ని చేజిక్కించుకున్నదెవరు? ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే అంశాన్ని మనం అన్వేషించబోతున్నాం. ఈ అన్వేషణ కోసం మన ముందున్న మూలాధారాలను, అలాగే చరిత్రకారుల నోట్స్ను పరిశీలిస్తే ఇక్కడ ఒక అత్యంత ఆసక్తికరమైన రాజవంశం కనిపిస్తుంది. వారే ఇక్ష్వాకులు. సరిగ్గా ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం దాగుంది. అంటే ఈ ఇక్ష్వాకులు దక్షిణ భారతదేశాన్ని పాలించింది కేవలం 80 సంవత్సరాలు మాత్రమే కదా? అవును, అక్షరాల కేవలం 8 దశాబ్దాలు. క్రీస్తు శకం 220 నుంచి 300 వరకు మాత్రమే. కానీ ఈ స్వల్పకాలంలోనే వారు దక్షిణ భారత చరిత్ర, సంస్కృతి, వాస్తుశిల్ప కళలపై వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. దీన్ని మనం ఒక విస్తృత కోణంలో చూడాలి. అంటే దక్షిణ భారత చరిత్రలో ఇక్ష్వాకుల పాత్రను కేవలం ఒక చిన్న అధ్యాయంగా మనం కొట్టిపారేయలేము. ఖచ్చితంగా కొట్టిపారేలేము. వారొక అత్యంత కీలకమైన వారధి అని చెప్పాలి. ఒకవైపు బౌద్ధమతాన్ని, అలాగే ప్రాకృత భాషను విశేషంగా ఆదరించిన శాతవాహనుల యుగం ముగుస్తోంది. అదే సమయంలో మరోవైపు హిందూ రాతి దేవాలయాల నిర్మాణాలు, సంస్కృత భాషా వికాసంతో పల్లవులు, ఇతర రాజవంశాల యుగం ప్రారంభం కాబోతోంది. సరిగ్గా చెప్పారు. ఈ రెండు భిన్నమైన, సుదీర్ఘమైన చారిత్రక ఘట్టాల మధ్య ఒక బలమైన అనుసంధానకర్తలుగా ఇక్ష్వాకులు నిలిచారు. అందుకే వారి చరిత్రను లోతుగా అర్థం చేసుకోవడమంటే దక్షిణ భారతదేశపు మత, సాంస్కృతిక పరిణామక్రమం ఎలా జరిగిందో అర్థం చేసుకోవడమే. ఈ పరిణామక్రమం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి బాగానే ఉంది. కానీ అసలు కేవలం 80 ఏళ్లు మాత్రమే పాలించిన ఒక వంశం గురించి మనకు ఇంత స్పష్టంగా ఎలా తెలుస్తోంది? అంటే వీరు ఖచ్చితంగా ఏ సంవత్సరంలో పాలించారు, వీరు ఏం చేశారు అనే విషయాలపై మన దగ్గర చాలా స్పష్టమైన ఆధారాలున్నాయి. పురాణాలు పక్కన పెడితే చారిత్రక ఆధారాలు కూడా పెద్ద ఎత్తున దొరికాయి. ముఖ్యంగా శాసనాలు కదా. నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, ఫణిగిరి లాంటి ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన శాసనాలే ఈ విశ్లేషణకు ప్రధాన ఆధారం. అవును, ఈ శాసనాలన్నీ ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో చెక్కబడి ఉన్నాయి. రాజుల విజయాలు, రాణులిచ్చిన దానధర్మాలు అన్నీ వీటిలో వివరంగా ఉన్నాయి. ఇక సాహిత్య ఆధారాల విషయానికొస్తే మత్స్య, వాయు, బ్రహ్మాండ, విష్ణు పురాణాలలో కూడా వీరి కాలనిర్ణయం, రాజుల పేర్లు ఖచ్చితత్వంతో రాసి ఉన్నాయి. కాని వీటన్నింటికంటే ఆసక్తికరమైన అంశం మరొకటుంది. అదేంటంటే నాగార్జునకొండ లోయలో వీరు స్వయంగా ముద్రించిన సీసం నాణేలతో పాటు రోమన్ చక్రవర్తుల నాణేలు కూడా పెద్ద ఎత్తున దొరికాయి. ఒక్క నిమిషం, రోమన్ చక్రవర్తుల నాణేలు మన నాగార్జునకొండలో దొరకడమేమిటి? అంటే టైబీరియస్ ఫాస్టినా లాంటి రాజుల నాణేలా? కరెక్ట్. సెప్టిమస్ సెవరస్ నాణేలు కూడా దొరికాయి. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. దీన్ని బట్టి ఇక్ష్వాకుల కాలంలో స్థానిక వ్యాపారమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం కూడా భారీ స్థాయిలో జరిగిందని అర్థమవుతోంది. రోమన్ సామ్రాజ్యంతో అప్పటికే ఉన్న వాణిజ్య సంబంధాలను వీరు కొనసాగించారన్నమాట. ఇది వారి ఆర్థిక సుస్థిరతకు అద్దం పడుతుంది. కానీ ఇక్కడొక పెద్ద మిస్టరీ ఉంది కదా. అవును, అసలు ఈ ఇక్ష్వాకుల పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, వీరు ఎక్కడ్నుంచి వచ్చారు అనే విషయంలో చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. పురాణాలు చూస్తేనేమో వీరిని శ్రీపర్వతీయులు అని, అలాగే ఆంధ్రభృత్యులు అని పేర్కొన్నాయి. శ్రీపర్వతమంటే నాగార్జునకొండ చుట్టుపక్కల విస్తరించి ఉన్న నల్లమల పర్వత శ్రేణి. ఇక ఆంధ్రభృత్యులు అంటే శాతవాహనుల దగ్గర సేవకులుగా లేదా సామంతులుగా పనిచేసిన వారని అర్థం. అంటే దీని బట్టి వీరు బయటనుంచి వచ్చినవారు కాదు, స్థానికులే అని కొందరి వాదన. కాని వీరు తమ శాసనాల్లో తాము అయోధ్యను పాలించిన ఇక్ష్వాకు వంశానికి చెందినవారమని ప్రకటించుకున్నారు కదా. అవును, రామచంద్రుడు, గౌతమ బుద్ధుడు జన్మించిన వంశం మాది అని వాళ్లు చాలా గర్వంగా చెప్పుకున్నారు.
అందుకే ర్యాప్సన్, బూలర్ లాంటి చరిత్రకారులు వీరు ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చినవారని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కాని దాన్ని విభేదించే ఆధారాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కన్నడ జైన గ్రంథమైన ధర్మామృతం ప్రకారం వీరు స్థానికులే. గుంటూరు జిల్లాలోని బట్టిప్రోలు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యస్థాపన చేశారని రాసుంది. అలాగే బిషప్ కాల్డ్వెల్ వాదన కూడా ఆసక్తికరంగా ఉంటుంది. సంస్కృతంలో ఇక్షు అంటే చెరకు అని అర్థం. బహుశా వీరు స్థానికంగా చెరకు కండించే తెగకు చెందినవారని, అందుకే ఆ పేరు వచ్చిందని ఆయన విశ్లేషించారు. ఈ సిద్ధాంతాలెలా ఉన్నా ఒక ఆహా అనిపించే విషయం ఇక్కడే ఉంది. వీరు ఉత్తరాది ఇక్ష్వాకు వంశస్థులమని చెప్పుకున్నారు. తమ పేర్ల ముందు వాసిష్ఠీపుత్ర, మాఠరీపుత్ర అని ఉత్తరాది గోత్రాలు పేర్లు పెట్టుకున్నారు. అవును, కాని వివాహాల విషయానికి వచ్చేసరికి మాత్రం అచ్చమైన దక్షిణ భారతీయ సంప్రదాయమైన మేనరికపు పెళ్లిలు అత్యంత కఠినంగా పాటించారు. ఉత్తర భారతదేశంలో అత్త లేదా మామకూతురులను పెళ్లి చేసుకోవటం అనే ఆచారం అస్సలు కనిపించదు కదా. ఈ క్రాస్ కల్చరల్ బ్లెండ్ ఎందుకు జరిగిందంటారు? ఇదొక అద్భుతమైన సామాజిక వ్యూహం. ఒక కొత్త సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నప్పుడు ప్రజల్లో ఆమోదయోగ్యత కావాలి. అందుకే తమ మూలాలు ప్రతిష్టాత్మకమైన ఉత్తర భారత వంశాలకు చెందినమని చెప్పుకున్నారు. అదే సమయంలో స్థానిక ప్రజలకు, సామంతులకు దూరం అయిపోకుండా ఉండాలంటే వారి ఆచారాలను కూడా గౌరవించాలి. దానికి మేనరికం అనేది అద్భుతంగా పనికొచ్చింది. ఖచ్చితంగా రాజకీయ సుస్థిరత కోసం ఇలాంటి సాంస్కృతిక అనుసంధానం చాలా అవసరం. ఈ రాజకీయ వ్యూహమనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే వ్యక్తి ఈ సామ్రాజ్య స్థాపకుడు వాసిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు. అవును, క్రీస్తుశకం 220 ప్రాంతంలో చివరి శాతవాహన రాజైన 4వ పులుమావి పాలన బలహీనపడినప్పుడు ఆ అవకాశాన్ని వాడుకుని శాంతమూలుడు స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించాడు. నాగార్జున కొండ లోయలోని విజయపురిని రాజధానిగా చేసుకున్నాడు. సింహం వీరి రాజలాంఛనం. అయితే ఒక కొత్త రాజ్యాన్ని నిలబెట్టుకోడానికి ఇతను కేవలం కత్తులు, ఈటలతోనే పోరాడలేదు. అక్కడే ఉంది శాంతమూలుడి అసలైన వ్యూహం. రాజ్యానికి పటిష్టమైన ఆర్థిక పునాది ఉండాలని అతనికి బాగా తెలుసు. అందుకే అతని శాసనాల్లో బిరుదులు చూస్తే అతన్ని హలశత సహస్రదాత, గోశత సహస్రదాత, హిరణ్యకోటి ప్రదాత అని వర్ణించారు. అంటే లక్షల కొద్దీ నాగళ్లను, ఆవులను, కోట్ల కొద్దీ బంగారు నాణేలను ప్రజలకు దానం చేశాడన్నమాట. ఇది ఆనాటి వ్యవసాయ రంగానికిచ్చిన ఒక భారీ స్టిమ్యులస్ ప్యాకేజ్ కదా. అక్షరాలా అంతే. శాతవాహన సామ్రాజ్య పతనం తరువాత అనిశ్చితి వల్ల దెబ్బతిన్న వ్యవసాయాన్ని తిరిగి గాడిలో పెట్టాలి. అందుకే అటవీ ప్రాంతాలను సాగు భూములుగా మార్చేందుకు ఉచితంగా పశువులను పంపిణీ చేశాడు. వ్యవసాయం పెరుగుతే రాజ్యానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది. ఒకవైపు ఈ ఆర్థిక వ్యూహాన్ని అమలు చేస్తూనే మరోవైపు మతాన్ని కూడా వాడుకున్నాడు. అవును, అశ్వమేధ, వాజ్పేయ, అగ్నిష్టోమ లాంటి భారీ వైదిక యాగాలను నిర్వహించాడు. నాగార్జునకొండ తవ్వకాల్లో ఒక అశ్వమేధ వేదిక కూడా బయటపడింది. ఆ రోజుల్లో అశ్వమేధయాగం చేయడం అంటే తన సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా ప్రకటించడమే. అంతరించిపోతున్న వైదిక మతాన్ని తిరిగి ఉద్ధరించాడు. కేవలం యాగాలు, దానాలు మాత్రమే కాదు, అతను తన బంధుగణాన్ని కూడా దౌత్యసాధనంగా వాడుకున్నాడు. తన సోదర శాంతిశ్రీని పుగియ వంశానికి చెందిన మహాసేనాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. అలాగే తన కూతురు అటవీ శాంతిశ్రీని ధనిక వంశానికి చెందిన దండనాయకుడికి ఇచ్చి వివాహం చేశాడు. అంటే శత్రువులతో పోరాడే బదులు వారితో బంధుత్వం కలుపుకుని రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. వివాహ బంధాలను ఒక డిప్లొమాటిక్ టూల్లా వాడుకోవడంలో శాంతమూలుడు వేసిన పునాది చాలా గట్టిది. అయితే ఈ వ్యూహాల గురించి మాట్లాడుకునేటప్పుడు అతని కొడుకు మాటరీపుత్ర వీరపురుషదత్తుడు గురించి మనం లోతుగా చర్చించాలి. ఇతను తండ్రిని మించిన వ్యూహకర్త కదా. అవును, క్రీస్తు శకం 233 నుంచి 253 వరకు పాలించిన వీరపురుషదత్తుడు ఏకంగా 5గురిని పెళ్లి చేసుకున్నాడు. అందులో 3 సొంత మేనత్తల కూతుర్లే. ఇది వినడానికి కేవలం కుటుంబ ఆధిపత్యంలా అనిపిస్తోంది కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మిగిలిన 2 భార్యల్లో ఒకరు ఉజ్జయినికి చెందిన శకరాజకుమారి రుద్రధరభట్టారిక. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ జియోపాలిటిక్స్. ఉజ్జయినీ శకులు అప్పట్లో ఉత్తరాదిని శాసించే బలమైన పాలకులు. వారితో వైరం పెట్టుకుంటే ఎప్పుడైనా ప్రమాదమే. ఆ ముప్పును పసిగట్టి ఏకంగా వారితోనే బంధుత్వం కలుపుకోవడం గొప్ప వ్యూహం. ఉత్తరాన శకులతో మిత్రత్వం చేసుకున్నాడు. దక్షిణానేం చేశాడు? దక్షిణాన వనవాసిని పాలిస్తున్న చుటువంశపు రాజుకు
తన కూతురు కొడబలి శ్రీని ఇచ్చి వివాహం చేశాడు. ఒకసారి ఆ మ్యాప్ను ఊహించితే ఉత్తరాన శకులు, దక్షిణాన చుటువంశీయులు, మధ్యలో ఇక్ష్వాకులు. ఈ వివాహాల ద్వారా సామ్రాజ్య సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా మార్చేశాడు. ఇక ఇతని కాలంలో మతపరంగా కూడా ఒక పెద్ద మార్పు సంభవించింది. తండ్రి శాంతమూలుడు అచ్చమైన వైదిక మతావలంబికుడు. వీరపురుషదత్తుడు కూడా మొదట్లో వైదిక మతాన్ని అనుసరించినా తరువాత పూర్తిగా బౌద్ధ మతం వైపు మళ్లాడు. వీరపురుషదత్తుడి కాలంలో నాగార్జునకొండ ఒక అంతర్జాతీయ బౌద్ధ కేంద్రంగా వెలిసిల్లింది. ఇందులో మనం రాజుగారి మేనత్త శాంతిశ్రీ పాత్రను మర్చిపోకూడదు. అవును, ఆమె స్వయంగా బుద్ధుని ధాతువును నిక్షిప్తం చేసిన ఒక అద్భుతమైన మహాచైతాన్యనే నాగార్జునకొండలో నిర్మించింది. ఇక్కడ ఒక సామాజిక కోణం చూడాలి. రాజులకు చెందిన రాణులు, రాజకుమార్తెలు అందరూ బౌద్ధమతాన్ని ఎంతగానో పోషించారు. వారి విరాళాలతోనే స్తూపాలు, విహారాలు నిర్మితమయ్యాయి. బౌద్ధం వైపు ఈ మళ్లింపు గురించి మాట్లాడేటప్పుడు ఆ వివాదాస్పద శిల్పం గురించి కూడా మనం ప్రస్తావించాలి. అవును, నాగార్జునకొండలో ఒక శిల్పంలో ఒక రాజు తన కాలి బొటనవేలితో శివలింగాన్ని తొక్కుతున్నట్లుగా ఉంది. దీని వెనుక అసలు కథ ఏమిటి? పండితుల్లో దీనిపై 2 వాదనలు ఉన్నాయి. వీరపురుషదత్తుడు పాత శైవ మతాన్ని విడిచిపెట్టి బౌద్ధాన్ని స్వీకరించాడనడానికి ఇది ఒక ప్రతీక అని కొందరు భావిస్తారు. అంటే ఒక రకంగా పాత మతాన్ని త్యజించడాన్ని అలా తీవ్రంగా చూపించారన్నమాట. మరి రెండో వాదనేమిటి? ఆ శిల్పం అసలు వీరపురుషదత్తుడిదే కాదని, అది బౌద్ధ జాతక కథల్లో ఒకటైన మాంధాత జాతకంలోని ఒక కథాదృశ్యమని మరికొందరు విశ్లేషిస్తారు. ఈ రెండింటిలో ఏది సత్యమనేది తేల్చడం కష్టమే అయినా ఆనాటి మతపరమైన వాతావరణాన్ని ఇది కళ్లకు కడుతుంది. ఏది ఏమైనా వీరపురుషదత్తుని తరువాత వచ్చిన యెహువల శాంతమూలుడి కాలం మాత్రం ఒక స్వర్ణయుగం. క్రీస్తు శకం 253 నుంచి 277 వరకు ఇతని పాలన సాగింది. ఇతని కాలంలోనే నాగార్జునకొండలో వాస్తుకళలు తారస్థాయికి చేరుకున్నాయి. నాగార్జునకొండలో బౌద్ధ నిర్మాణాలతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణాలు కూడా విరివిగా జరగడం ఇతని కాలంలోనే మొదలైంది. ఇది వాస్తుశిల్ప పరిణామంలో కీలక ఘట్టం. కలపతో కట్టే పద్ధతుల నుంచి రాతి కట్టడాల వైపు అడుగులు పడ్డాయి. పుష్పభద్రస్వామి ఆలయం, నోడిగిరీశ్వరాలయం లాంటివి వెలిశాయి. ముఖ్యంగా ఇతని సేనాధిపతి ఎలిష్టి నిర్మించిన సర్వదేవాదివాస లేదా ఏలేశ్వరం అనే శివాలయం నిర్మాణం ఆనాటి వాస్తు నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. వాస్తు శిల్పకళతో పాటు యెహువల శాంతమూలుడి కాలంలో జరిగిన మరో అతిపెద్ద మార్పు భాష. అప్పటి వరకు అధికారిక వ్యవహారాలన్నీ ప్రాకృత భాషలోనే సాగేవి కదా. సరిగ్గా ఇతని కాలంలోనే ప్రాకృతం స్థానంలో సంస్కృతం ప్రవేశించింది. ఇదొక చారిత్రక మైలురాయి. దక్షిణ భారతదేశపు సాంస్కృతిక ముఖచిత్రం మారడానికి ఇది తొలి సంకేతం. రాబోయే వందలాది సంవత్సరాల పాటు పల్లవులు, వాకాటకుల కాలంలో జరగబోయే సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఇది నాంది అని చెప్పొచ్చు. సంస్కృతం ఎలైట్ వర్గాల భాషగా మారింది. ఇంత స్వర్ణయుగంలా సాగుతున్న పాలనలో క్రీస్తు శకం 278 ప్రాంతంలో ఒక పెద్ద ముప్పు ఎదురైంది. ఆభీర రాజైన వసుసేనుడు అకస్మాత్తుగా దాడిచేసి విజయపురిని ఆక్రమించాడు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన రాజ్యాన్ని ఒక బయటి రాజు వచ్చి ఆక్రమించడమంటే మాటలు కాదు. ఆ సమయంలో దొరికిన ఆధారాలు ఏమి చెబుతున్నాయి? నాగార్జునకొండలో దొరికిన ఒక శాసనం ప్రకారం వసుసేనుడు అక్కడ అష్టభుజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఉంది. వేరొక రాజధానిలో విగ్రహ ప్రతిష్ఠ చేయడం అంటే ఆక్రమణే అని అర్థం వస్తోంది. అయితే ఇది శత్రు దండయాత్రనా లేక మిత్రభావంతో చేసిన కేవలం మతపరమైన పర్యటన అన్నదానిపై కూడా కొద్దిపాటి చర్చ ఉంది కదా. అవును, కాని ఆ శాసనాల్లో ఇక్ష్వాకు రాజుల ప్రస్తావన ఎక్కడా లేకపోవడం చూస్తే వసుసేనుడు విజయపురిని ఆక్రమించి పలించాడన్న వాదనే బలంగా ఉంది. అయితే ఇక్ష్వాకులు మళ్లీ కోలుకున్నారు. ఆభేరులు వెనుతిరిగాక మళ్లీ ఇక్ష్వాకులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కాని వారి శకం ముగింపు దశకు చేరుకుందనే చెప్పాలి. వారి ఆఖరి రాజు రుద్రపురుషదత్తుడు క్రీస్తు శకం 283 నుంచి 301 వరకు పాలించాడు. ఇతని పాలనాకాలంలో గుంటూరు జిల్లా నాగుల వరంలో దొరికిన ఒక ఛాయాస్తంభం గురించి మనం తప్పక ప్రస్తావించాలి. అవును, ఇతని కల్లి నోడుకశ్రీ జ్ఞాపకార్థం వేయించిన స్తంభమిది. ఇందులో ఆమె హలంపూరస్వామికి భూదానం చేసినట్లు ఉంది. అసలీ ఛాయాస్తంభాలనేవి ఇక్ష్వాకులకు మాత్రమే ప్రత్యేకమైన ఆచారమా? ఇవి ఇక్ష్వాకుల కాలం నాటి ఒక విశిష్టమైన ఆచారం.
యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల లేదా మరణించిన రాజకుటుంబీకుల జ్ఞాపకార్థం నాటే రాతి స్తంభాలే ఇవి. ఇక రుద్రపురుషదత్తుడి కాలంలోనే ఇక్ష్వాకు సామ్రాజ్యానికి అసలైన ముప్పు ముంచుకొచ్చింది. దక్షిణానమున్న కంచిపల్లవరాజు సింహవర్మ భీకరమైన దండయాత్ర చేశాడు. ఆ దండయాత్ర ధాటికి అప్పటికే బలహీనపడిన ఇక్ష్వాకు సామ్రాజ్యం శాశ్వతంగా పతనమైంది. ఆ తర్వాత నాగార్జునకొండ నగరం కూడా క్రమంగా కనుమరుగైంది. పల్లవుల దాడి తర్వాత ఈ రాజ్యం ముక్కలైపోయింది. కృష్ణానదిలోయను బృహత్పలాయనులు, గుంటూరు ప్రాంతాన్ని ఆనందగోత్రిజులు పంచుకున్నారు. అలా ఒక 80 ఏళ్ల అత్యంత ప్రభావవంతమైన ప్రస్థానం ముగిసింది. అయితే ఇదంతా విన్నాక ఒక ముఖ్యమైన ప్రశ్నొస్తుంది. కేవలం 8 దశాబ్దాలు మాత్రమే పాలించినా వీరు తమకంటూ ఇంత ప్రత్యేక స్థానాన్ని ఎలా పదిలపరుచుకున్నారు? దీనికి కారణం వారి చారిత్రక వారసత్వం. శాతవాహనుల మట్టి ఇటుకల నిర్మాణాలకు, పల్లవుల రాతి దేవాలయాల వాస్తుశిల్పానికి మధ్య వీరు ఒక వారధిగా నిలిచారు. బౌద్ధ స్తూపాల నిర్మాణం ఉచ్చదశలో ఉండగానే హిందూ దేవాలయాల నిర్మాణం వైపు జరిగిన పరిణామం వీరి కాలంలోనే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పాతకొత్తల కలయికతో పాటు వీరు పాటించిన మత సామరస్యం కూడా చాలా గొప్పది. ఒకే ఇంట్లో రాజులేమో వైదిక యాగాలు చేస్తారు, శివాలయాలు కట్టిస్తారు. అదే ఇంట్లో రాణులు, రాజకుమార్తెలు బౌద్ధ మతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అనుసరిస్తారు, మహాచైత్యాలకు విరాళాలిస్తారు. ఇలా ఒకే కుటుంబంలో 2 భిన్నమైన మతాలను ఆదరించటం బహుశా చాలా అరుదు. ఇది కేవలం రాజుల అంతఃపురాలకే పరిమితం కాలేదు, నాటి సామాన్య ప్రజల్లో కూడా ఒక శాంతియుత సహజీవనానికి పునాది వేసింది. బ్రాహ్మణులు, బౌద్ధ భిక్షువులు ఒకే సమాజంలో కలిసి జీవించారు. భీమ నమ్మకాలను ఎలా సమన్వయం చేయాలో వారు నేర్పించిన పాఠం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచన వదిలిపెట్టాలి. ఒకవేళ కంచి పల్లవరాజు సింహవర్మ ఆ దండయాత్ర చేసి ఉండకపోతే, ఆ దారిని ఇక్ష్వాకులు తిప్పికొట్టి సామ్రాజ్యం పతనం కాకుండా ఉండి ఉంటే? బహుశా నాగార్జునకొండ కేంద్రంగా దక్షిణ భారతదేశపు వాస్తుశిల్ప శైలి ఇంకెంత భిన్నంగా, ఇంకెన్ని కొత్త పుంతలు తొక్కి ఉండేదో. రాజులు ఒక మతాన్ని, రాణులు మరొక మతాన్ని ఆదరించే ఈ అద్భుతమైన మత సామరస్యం ఇంకెన్ని తరాలపాటు కొనసాగి భారతీయ సమాజంపై ఇంకెంత లోతైన ముద్ర వేసి ఉండేదో కదా. ముఖ్యంగా శాతవాహనుల పతనానంతరం తెలుగు నేలను పాలించిన ఆ ఇక్ష్వాకుల సామ్రాజ్యం గురించిన సమాచారం ఇది. ఈ ఆధారాలు చదువుతుంటేనే ఎన్నో ఆశ్చర్యకరమైన వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకసారి ఊహించండి, ఒకవైపు రాజులు తాము దైవాంశ సంభూతులంని చెప్పుకుంటూ వేద క్రతువులు చేస్తుంటే, అదే అంతఃపురంలోని రాణులు మాత్రం బౌద్ధమతానికి తమ ఆస్తులన్నింటినీ ధారాదత్తం చేశారు. సరిగ్గా చెప్పారు. ఇంకో విషయమేంటంటే, ఒకవైపు రాజధానిలో రోమన్ల శైలిలో ఏకంగా స్టేడియంలు నిర్మించిన ఘనత వారిది. కాని సరిగ్గా అదే సమయంలో రోమ్ సామ్రాజ్యంతో వాణిజ్యం కుప్పకూలడంతో అనివార్యంగా భూస్వామ్య వ్యవస్థకు, అంటే ఈ ఫ్యూడలిజంకి బీజాలు పడిన వైనం కూడా ఇక్కడే కనిపిస్తోంది. అంటే ఈ పత్రాలు కేవలం రాజుల పేర్లను చెప్పే పట్టికలు కావు, ఆనాటి ప్రజల జీవన శైలిని, వారి ఆలోచనా విధానాన్ని డీకోడ్ చేసే ఒక అద్భుతమైన సాధనాలు అన్నమాట. ఆ మాటకొస్తే, ఒక సామ్రాజ్యం పతనమై మరొక సామ్రాజ్యం ఏర్పడే ఈ ట్రాన్సిషనల్ ఫేజ్ లేదా పరివర్తన దశలో సమాజం ఎలా మారుతుందో అర్థం చేసుకోవడానికి ఇక్ష్వాకుల కాలం ఒక టెక్స్ట్ బుక్ ఉదాహరణ లాంటిది. వారు శాతవాహనుల పాలనా విధానాన్ని గుడ్డిగా కాపీ కొట్టలేదు కదా? లేదు, తమకంటూ ఒక ప్రత్యేకమైన పరిపాలనా ముద్రను వేశారు. ఆ పత్రాలను పరిశీలిస్తే ముందుగా వారి కేంద్ర ప్రభుత్వ నిర్మాణం గురించి మనకి తెలుస్తుంది. అంటే రాజు సర్వాధికారి, నిరంకుశుడు అన్న విషయమేనా? ఖచ్చితంగా. తాము భగవంతుని ప్రతిరూపాలని, దైవదత్తాధికార సిద్ధాంతాన్ని వారు బలంగా నమ్మారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో ఎక్కడా తిరుగుబాటు అనే ఆలోచన రాకుండా చేయడానికి ఇదొక మైండ్ గేమ్ అన్నమాట. అవును, దేవుణ్ణెవరూ ఎదిరించలేదు కాబట్టి రాజును కూడా ఎదిరించకూడదనే ఒక మానసిక వాతావరణాన్ని సృష్టించారు. పత్రాల్లో పేర్కొన్నట్లుగా వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు ఆ అశ్వమేధ, వాజపేయ, అగ్నిష్టోమ లాంటి గొప్ప యాగాలని చేసింది కేవలం మతపరమైన విశ్వాసంతో మాత్రమే కాదు కదా? నిజమే. తన సార్వభౌమాధికారాన్ని, తన పరాక్రమాన్ని ప్రజల ముందు ప్రదర్శించడానికి వాడినక్క అద్భుతమైన రాజకీయ వ్యూహమది. అయితే ఆ రాజకీయ వ్యూహం కేవలం యాగాలకే పరిమితం కాలేదు. పరిపాలనా యంత్రాంగాన్ని నిర్మించడంలో కూడా వారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అవును, అధికారుల నియామకం చూస్తే అది అర్థమవుతోంది. మహాసేనాపతి, మహాతలవర, మహాదండనాయక, ఇంకా కుష్టాగారిక అంటే కోశాధికారి లాంటి అత్యున్నత పదవులను వారు సామాన్యులకివ్వలేదు. మరి ఎవరికిచ్చారు? అపూగియ, హిరణ్యక
లాంటి అత్యంత బలమైన స్థానిక సామంత కుటుంబాలతో ఇక్ష్వాకు రాజులు ముందు వివాహ సంబంధాలు కలుపుకున్నారు. ఆ తరువాత ఆ బంధువులనే తీసుకొచ్చి ఈ ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారు. ఇది వినడానికి అచ్చం నేటి కాలంలో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల మధ్య జరిగే వ్యూహాత్మక మర్జర్స్ లాగా అనిపిస్తోంది కదా. అవును, బంధుత్వం ద్వారా అధికారాన్ని పంచుకుంటూనే సింహాసనానికి ఎటువంటి ముప్పు లేకుండా ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నమాట. పై స్థాయిలో పాలిటిక్స్ ఎలా ఉంటే, స్థానిక పాలన అంటే కింది స్థాయి గ్రామాల్లో కూడా పాలన చాలా పక్కాగా కనిపిస్తోంది. పత్రాల ప్రకారం రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. దానికి ఉదాహరణే శాసనాల్లో కనిపించే రఠల రాష్ట్రం అనే ప్రస్తావన. అలాగే 5 గ్రామాల సముదాయాన్ని గ్రామ పంచక అని పిలిచేవారు. దానికి అధిపతిగా తలావర లేదా మహాగ్రామిక అనే అధికారి ఉండేవారు కదా. అవునండి, ఈ మహాగ్రామిక అనే అధికారులకు గ్రామ వ్యవహారాల్లో అపారమైన స్వేచ్ఛ ఉండేది. పన్నులు వసూలు చేయడం, చిన్న చిన్న తగాదాలు తీర్చడం వారి బాధ్యత. అయితే పరిపాలనా వ్యవస్థ ఎంత ప్రణాళికాబద్ధంగా ఉందో, వారి న్యాయ వ్యవస్థ అంతకంటే భయంకరంగా ఉండేది. ముఖ్యంగా దేశద్రోహం లాంటి నేరాలకు మరణశిక్ష విధించేవారు. నేర నిర్ధారణ విధానాలు చూస్తే ఆనాటి సమాజంలో భయం ఎలా రాజ్యమేలిందో మనకు సులభంగా అర్థమవుతుంది. గ్రామాల్లో శాంతి భద్రతల మాట ఎలా ఉన్నా, పత్రాల్లో పేర్కొన్న ఆ న్యాయ వ్యవస్థ గురించి చదువుతుంటేనే నాకు ఒళ్ళు గగురుపడిచింది. ఆ రాజు అత్యున్నత న్యాయాధికారి, కాని వారు అనుసరించిన 9 రకాల దివ్య పరీక్షల గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ తర్వాతి కారానికి చెందిన విష్ణుకుండిన రాజు మాధవవర్మ శాసనంలో ఇవి సవివరంగా ఉన్నాయి. ఒక వ్యక్తి నేరం చేశాడో లేదో తేల్చటానికి ఎలాంటి పరీక్షలు పెట్టేవారో చూస్తే, త్రాసులో తూచే తులాదివ్య, కాలుతున్న నిప్పులుమీద నడిపించే అగ్నిదివ్య, నీటిలో మునిగి బాణాలు తీయాల్సిన జలదివ్య వంటివి చేసేవారు. అంతకంటే భయంకరమైనది విషదివ్య. అసలు నేర నిర్ధారణ కోసం కుండలో ఉన్న త్రాచుపామును తాకమనడమేమిటో కదా. అదే కాదు, కాగుతున్న నూనెలో చేయి పెట్టి నాణ్యాన్ని తీయాల్సిన తప్తమాషదివ్య కూడా ఉంది. ఇవి నిజంగా అమలు చేశారా, లేక కేవలం ప్రజలను భయపెట్టడానికి అనిపిస్తుంది? వినడానికి చాలా క్రూరంగా ఉన్నప్పటికీ నేర పరిశోధనకు నేటిలాగా ఫొరెన్సిక్ సైన్స్ అందుబాటులో లేని కాలమది అని మనం గుర్తుంచుకోవాలి. అంటే భగవంతుని ముందు ఎవరూ అబద్ధమాడలేరనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉండేదంటారా? అవును. ఒకవేళ నిజంగా తప్పు చేయకపోతే సాక్షాత్తు ఆ దేవుడే వాళ్ల ప్రాణాలను రక్షిస్తాడనే ఒక గుడ్డి విశ్వాసం ఆ కాలంలో బలంగా నాటుకుపోయింది. ఒక విధంగా చెప్పాలంటే, నేరం చెయ్యాలనే ఆలోచన వస్తేనే ప్రజల వెన్నులో వణుకు పుట్టించడానికి ఈ తరహా కఠినమైన విధానాలను అత్యున్నత శిక్షలుగా ప్రవేశపెట్టారు. ఖచ్చితంగా. మరి చట్టాలు అంత కఠినంగా ఉన్నప్పుడు వాటిని అమలు చేయడానికి, ముఖ్యంగా ప్రజల నుంచి పన్నులు ముక్కుపిండి వసూలు చేయడానికి బలమైన సైన్యం ఉండితీరాలి. పత్రాలు కూడా అదే చెబుతున్నాయి. రథ, గజ, తురగ కాల్బలం అనే చతురంగ బలగాలు ఇక్ష్వాకులకు ఉండేవి. అయితే ఇక్కడొక చిత్రమైన, బహుశా సామాన్యులకు చాలా కష్టమైన నియమమొకటి కనిపిస్తోంది. యుద్ధ సమయంలో సైన్యం ఏ గ్రామం గుండా వెళుతుంటే ఆ గ్రామాల ప్రజలే సైన్యానికి పాలు, పెరుగులాంటి నిత్యావసరాలు ఉచితంగా సరఫరా చేయాల్సొచ్చేది. ఇది ఒక రకంగా సామాన్య ప్రజల మీద పడిన పరోక్ష పన్నులాంటిది. ఆ పరోక్ష పన్నులతో పాటు ప్రత్యక్ష పన్నుల వ్యవస్థ కూడా చాలా పక్కాగా ఉండేది. ఆనాటి ఆర్థిక వ్యవస్థ ఎంత క్రమబద్ధీకరించబడిందో పన్నుల పేర్లు చూస్తే తెలుస్తుంది. అవును, పండిన పంటలో 6వ వంతు భూమి శిస్తుగా వసూలు చేసేవారు కదా. దీన్ని భాగం అనేవారు. సరిగ్గా చెప్పారు. నాణ్యాల రూపంలో చెల్లించే పన్నును హిరణ్యమని, ధాన్య రూపంలో వస్తువులుగా కట్టేదానిని మేయమని పిలిచేవారు. వృత్తులమీద వేసే పన్నును కరమనేవారు కదా. అడవులపై, నీటితీరువాపై కూడా పన్నులు ఉండేవి. ఇదంతా ఒకెత్తైతే ఆ వచ్చిన ఆదాయాన్ని వారు ఖర్చు చేసిన విధానం చాలా పద్ధతిగా ఉంటుంది. రాజ్య ఆదాయాన్ని ఖచ్చితంగా 4 భాగాలుగా విభజించారు. మొదటి భాగం ప్రభుత్వ నిర్వహణ మరియు సైన్యం కోసం, 2వ భాగం దేవాలయాల నిర్మాణం కోసం కేటాయించారు. 3వ భాగం పండితులు, మేధావుల పోషణ కోసం. ఇక 4వ భాగం వివిధ మతాలకు బహుమతులు, దానాలు ఇవ్వటానికి. 100 ఏళ్ల క్రితమే బడ్జెట్ ప్రణాళికను ఇంత స్పష్టంగా వేసుకోవడం నిజంగా అబ్బురపరుస్తుంది. పరిపాలనతో పాటుగా విద్యకు, మతానికి వారు ఇచ్చిన ప్రాధాన్యత ఇక్కడ స్పష్టమవుతోంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన చారిత్రక పరిణామం దాగి ఉంది. ఈ బడ్జెట్ ప్రణాళికలో భాగమైన ఆ దానాలు సమాజంలో ఒక అతిపెద్ద మార్పుకు దారితీశాయి. సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తే
చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ వృత్తి ఆధారిత కులాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. అంటే ఏకంగా 18 రకాల పన్నుల నుండి ఈ భూములకు మినహాయింపు ఉండేది. ఈ పన్నుల మినహాయింపు గురించి లోతుగా ఆలోచిస్తే ఇది ఎంత పెద్ద మార్పో మనకు అర్థమవుతుందంటే, కేంద్ర ప్రభుత్వ పట్టు సడలిపోయి స్థానిక జమీందార్ల వ్యవస్థకు పునాది పడిందనమాట. రాజు తన అధికారులకు జీతాలు ఇవ్వడానికి బదులు ఇలా పన్ను మినహాయింపు ఉన్న భూములను ఇవ్వటం ప్రారంభించాడు. ఆ భూమిని పొందినవారే స్థానిక పాలకుల్లాగా మారిపోయారు. కిన్నిస్థాయి ప్రజలు నేరుగా రాజుకు కాకుండా ఈ భూస్వాములకు జవాబుదారీగా మారారు. దక్షిణ భారతదేశంలో ఫ్యూడలిజం లేదా ఈ భూస్వామ్య వ్యవస్థకు అసలైన బీజాలు పడిందిక్కడే అని పత్రాలు కుండబద్దలు కొడుతున్నాయి కదా. నిజమే. ఈ సామాజిక మరియు ఆర్థిక అసమానతల మధ్య మనం తప్పక మాట్లాడుకోవాల్సిన మరొక అంశం ఆనాటి మహిళల పాత్ర. ముఖ్యంగా రాజకుటుంబానికి చెందిన స్త్రీలకు అద్భుతమైన స్వేచ్ఛ ఉండేది. వారు తమ స్వంత నిర్ణయాలతో తమ స్వంత ఆస్తుల నుండి భారీగా విరాళాలిచ్చారు. రాజులు హిందూ మతాన్ని పాటిస్తూ అశ్వమేధాలు చేస్తే వారి రాణులు మాత్రం బౌద్ధ మతాన్ని ఆదరించడం చాలా విశేషం. ఒకే ఇంట్లో భర్త ఒక మతం, భార్య మరొక మతం పాటించడం, పైగా దానికి రాజకుటుంబం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, ఆనాటి మత సహనానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటుండదు. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, రాజులు తమ పేర్ల ముందు తమ తల్లుల పేర్లను పెట్టుకునే సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఉదాహరణకు వాశిష్ఠిహి పుత్ర, మాఠరీ పుత్ర అని. ఇది మాతృస్వామ్య లక్షణాలను లేదా సమాజంలో తల్లుల పట్ల ఉన్న అపారమైన గౌరవాన్ని సూచిస్తుంది. మహిళలు అంత భారీగా ఆర్థిక విరాళాలు ఇస్తున్నారంటే ఆ కాలంలో సంపద సృష్టి ఎలా జరిగిందో మనం చూడాలి. వ్యవసాయం వారి ప్రధాన జీవనాధారం. వరి, గోధుమ, చెరకు, పత్తి విరివిగా పండించారు. రాజులు కేవలం భూములే కాదు, ఎద్దులు, నాగళ్లు, లక్షలాది గోవులను దానం చేశారు. అవును, నాగార్జునకొండ వద్ద వ్యవసాయం కోసం ఒక అతిపెద్ద కృత్రిమ నీటి రిజర్వాయర్ నిర్మించారు కూడా. కానీ వ్యవసాయంతో పాటు వాణిజ్యం కూడా ఒక కీలక దశకు చేరుకుంది. చేతివృత్తులు వారు శ్రేణులుగా ఏర్పడ్డారు. పర్ణిక శ్రేణి అంటే తమలపాకులమ్మేవారు, పూసిక శ్రేణి అంటే మిఠాయిలు తయారుచేసేవారు. ఇలా ప్రతి వృత్తికి ఒక సంఘం ఉండేది. ఈ శ్రేణులు కేవలం వారి హక్కుల కోసం పోరాడే కార్మిక సంఘాలు మాత్రమే కాదు. పత్రాల ప్రకారం అవి అప్పట్లోనే ఒక రకమైన బ్యాంకులుగా పనిచేశాయి. అంటే ప్రజలు తమ దగ్గరున్న డబ్బును లేదా సంపదను ఈ శ్రేణులలో డిపాజిట్ చేసేవారు. దానికి ఈ సంఘాలు వడ్డీ చెల్లించేవి. ఆ వడ్డీ డబ్బుతోనే దేవాలయాల నిర్వహణ, నిత్య దీపారాధనలు నిరంతరాయంగా సాగేవి. స్థానిక వ్యాపారాలు ఇంత పటిష్టంగా ఉంటే విదేశీ వాణిజ్యం స్థాయి ఇంకెంత గొప్పగా ఉండేదో కదా. రోమ్ దేశంతో వారి వాణిజ్యం గురించి పత్రాల్లో ఉన్న వివరాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. నాగార్జునకొండ పక్కనున్న విజయపురిలో పెద్ద సంఖ్యలో రోమన్ నాణేలు దొరికాయి. కంటకసేల, మోటుపల్లి, భరుకచ్చం లాంటి ఓడరేవుల మీదుగా మన సుగంధ ద్రవ్యాలు, ఇనుము రోముకు ఎగుమతి అయ్యాయి. అక్కడినుంచి బంగారం, వెండి, గాజు మన దగ్గరకు వచ్చాయి. కాని ఈ గ్లోబల్ ట్రేడ్లో వచ్చిన ఒక ఊహించని కుదుపు ఆనాటి చరిత్రను మార్చేసింది. 3వ శతాబ్దం నాటికి రోమన్ సామ్రాజ్యంలో తీవ్రమైన సంక్షోభం వచ్చి వారితో మన వ్యాపారం ఒక్కసారిగా పడిపోయింది కదా. అవును, అంతర్జాతీయ వ్యాపారం ఆగిపోవడంతో నగరాలకు ఆదాయం పడిపోయింది. దీనివల్ల నగరీకరణ ఆగిపోయి ప్రజలు తిరిగి గ్రామాల వైపు మళ్లారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక ఊరు పూర్తిగా ఒక ఐటీ పార్క్ మీద ఆధారపడుందనుకోండి. సడన్గా గ్లోబల్ క్రైసిస్ వచ్చి ఆ కంపెనీలన్నీ మూసేస్తే ఏమవుతుంది? ఆ ఊరి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి అందులో పనిచేసే జనాలంతా మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి తమ తమ పల్లెటూళ్లకు వెళ్లిపోతారు. సరిగ్గా ఇక్ష్వాకుల కాలంలో రోమ్తో వ్యాపారం ఆగిపోయినప్పుడు ఇదే జరిగింది. నాణేల రూపంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కాస్త మళ్లీ వస్తుమార్పిడి అంటే ఆ బార్టర్ సిస్టమ్ వైపు వెళ్లిపోయింది. రాజుల దగ్గర నాణేలు లేకపోవడం వల్లే అధికారులకు భూములను దానంగా ఇవ్వడం ప్రారంభించారు. అది ఇందాక మనం మాట్లాడుకున్న భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. అంటే గ్లోబల్ ఎకానమీ కుప్పకూలితే లోకల్ ఎకానమీ ఎలా మారుతుందో తెలుసుకోవడానికి ఇదొక అద్భుతమైన కేస్ స్టడీ. అద్భుతంగా విశ్లేషించారు. ఇక మత సాంస్కృతిక రంగాల ప్రగతి విషయానికొస్తే నాగార్జునకొండ ఒక మహాబౌద్ధ క్షేత్రంగా విరాజిల్లింది. అపర మహావినిశేలీయులు, బహుశ్రుతియులు, మహిషాసకులు వంటి అనేక బౌద్ధ శాఖలు ఇక్కడే పురుడుపోసుకున్నాయి. వీరపురుషదత్తుని మేనత్తైన శాంతిశ్రీ మహాచైత్యాన్ని నిర్మించింది.
శ్రీలంక నుండి వచ్చే భిక్షువుల కోసం ఏకంగా సింహల విహారం అనే ప్రత్యేక వసతి గృహాన్ని నిర్మించారు. ఆచార్య నాగార్జునుడి శిష్యులు ఆర్యదేవుడు చిత్తశుద్ధి ప్రసరణమనే గొప్ప గ్రంథాన్ని రాశాడు. వజ్రయాన బౌద్ధానికి కూడా ఇక్కడే అంకురార్పణ జరిగింది. ఒకవైపు బౌద్ధం ఇంత అత్యున్నత శిఖరాలను తాకుతుంటే అదే సమయంలో హిందూ మతం కూడా పునరుజ్జీవనం పొందింది. కేవలం అశ్వమేధ యాగాలు జరగడమే కాదు, శాశ్వతమైన హిందూ దేవాలయాల నిర్మాణం మొదలైంది. శ్రీకార్తికేయ, పుష్పభద్రస్వామి, అష్టభుజస్వామి ఆలయాలు ఇక్కడే నిర్మించారు. కాని ఎహువల శాంతమూలిని కాలం నాటికి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనాలు వెలుగుచూశాయి. వాస్తుకళలో వారి నిర్మించిన బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు ఒక ఎత్తైతే నాగార్జునకొండలో బయల్పడిన ఆ ఆంఫిథియేటర్ మరొక ఎత్తు. రోమన్ వాణిజ్య సంబంధాలు కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదు అనడానికి రోమన్ శైలిలో మన దగ్గర ఓపెన్ ఎయిర్ స్టేడియం నిర్మించడమే సజీవ సాక్ష్యం. ఈ సాంస్కృతిక వైభవాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే పత్రాలలో ఇచ్చిన 2 ముఖ్యమైన చిత్రాల గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి. అందులో మొదటిది నేలకొండపల్లులో దొరికిన బుద్ధ విగ్రహం. అవును, ఆ చిత్రాన్ని చూస్తే ఎవరైలా మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఆ శిల్పం అమరావతి శిల్పకళా శైలిని ప్రతిబింబిస్తోంది. ఆ నిలువెత్తు విగ్రహం నిలబడిన తీరు చాలా హుందాగా ఉంటుంది. ముఖంలో చెక్కిన ప్రశాంతత, ఆ కళ్లలో ఉన్న కరుణ వర్ణనాతీతం. ఆ శిల్పి ఉలికి ఎంత ప్రాణముందో ఆ ఒక్క విగ్రహం చెప్తుంది. ఇక రెండవ చిత్రం నాగార్జునకొండ వద్ద లభించిన పాలరాతి ప్యానెల్. ఆ పాలరాయి చాలా ప్రత్యేకమైనది. పల్నాడు ప్రాంతంలో దొరికే లేత ఆకుపచ్చరంగు పాలరాయితో చెక్కిన శిల్పకళ అది. ఆ ప్యానెల్లో జాతక కథలను, ముఖ్యంగా మంధాతా జాతకం లేదా ఆ షిబీ జాతకానికి సంబంధించిన దృశ్యాలను చెక్కారు కదా. అవును, ఆ ప్యానెల్లోని సూక్ష్మ వివరాలు చూస్తుంటే నిజంగా మతిపోతోంది. కేవలం కథలను చెప్పడం మాత్రమే కాదు, ఆ శిల్పాలను నిశితంగా గమనిస్తే ఆనాటి ప్రజల ఆభరణాల డిజైన్లు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో తెలుస్తోంది. వారు వేసుకున్న బట్టల మడతలు గాలికి ఎలా కదులుతాయో అంత సహజంగా చెక్కారు. ఒక రాజదర్బారులో ఉండే వైభవం, అక్కడుండే సిబ్బంది హావోభావాలు అన్నీ ఆ చిన్న పాలరాయి మీద కళ్లకు కట్టినట్లు చెక్కారు. అంతర్జాతీయ వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ స్థానిక కళాకారుల నైపుణ్యం మాత్రం అగ్రస్థానంలోనే ఉందనటానికి ఇది నిదర్శనం. ఆ శిల్పాలు కేవలం మతపరమైన కళాఖండాలు కావు, ఆనాటి సామాజిక జీవనానికి సజీవ దర్పణాలు. ఏ కోణంలో చూసినా ఇక్ష్వాకుల కాలం ఒక గొప్ప పరివర్తన దశ. శాతవాహనుల పాలనా వారసత్వాన్ని తీసుకుని విదేశీ వాణిజ్యం కుప్పకూలినప్పుడు స్థానిక వ్యవసాయ ఆధారిత వ్యవస్థగా తమను తాము మలుచుకున్నారు. బౌద్ధాన్ని ఒకవైపు అత్యున్నత స్థితిలో నిలబెడుతూనే మరోవైపు హిందూ దేవాలయాల నిర్మాణానికి శాశ్వత పునాదులు వేశారు. దక్షిణ భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా మన తెలుగు నేలమీద సామాజిక, మత, ఆర్థిక నిర్మాణాలను శాశ్వతంగా మార్చివేసిన శకమిది. అంటే ఇక్ష్వాకులు కేవలం ఒక 100 సంవత్సరాలు మాత్రమే పాలించినా వారు వదిలివెళ్లిన ముద్ర రాబోయే 1000 సంవత్సరాలకు సరిపడా పునాది వేసింది. ఖచ్చితంగా ఆ కాలపు పరిస్థితులు ఇప్పటికీ మనకెన్నో పాఠాలు నేర్పుతాయి. ఈ పత్రాల విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. ఒక గొప్ప సామ్రాజ్యం, అంతర్జాతీయ వ్యాపారం, ముఖ్యంగా రోమ్తో వాణిజ్యం కుప్పకూలినప్పుడు ఎంతో చాకచక్యంగా తమ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా వ్యవసాయం మరియు స్థానిక వృత్తి సంఘాల వైపు మళ్లించి తమను తాము కాపాడుకుంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొని సమాజాన్ని కొత్త పునాదుల మీద నిలబెట్టిన ఆ ప్రాచీన విధానాలు నేటి కాలంలో గ్లోబల్ సప్లై చైన్స్ దెబ్బతిని ఆధునిక ఆర్థిక సంక్షోభాలు వస్తున్న సమయంలో మనకు ఎలాంటి పాఠాలు నేర్పుతాయి? అంతర్జాతీయ మార్కెట్ల మీద అతిగా ఆధారపడటం కంటే స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవటం ఎప్పుడూ సురక్షితం అన్న సత్యాన్ని వారు 100 ఏళ్ల క్రితమే గ్రహించారా? ఇది నిజంగా మనం మనసులో పెట్టుకుని ఆలోచించాల్సిన విషయం. ఈ లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిస్తూ మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.